హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ తేజ. రైతు సోదరులారా, తక్కువ వర్షపాతం, ఎండ తీవ్రత ఉన్న అనంతపురం జిల్లాలో వరి సాగు చేయడం సవాలే. కానీ సరైన పద్ధతులు పాటిస్తే ఈ సవాలే లాభంగా మారుతుంది. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, నీరు మన జిల్లాలో అత్యంత విలువైన వనరు. ఎల్లప్పుడూ పొలంలో నీరు నిలవాల్సిన అవసరం లేదు. అవసరమైన సమయంలో మాత్రమే నీరు వదలాలి. ఇలా చేస్తే నీటి పొదుపుతో పాటు పంట వేర్లు బలపడతాయి. వరి నాట్లు వేస్తున్నప్పుడు నాణ్యమైన తక్కువ కాల వ్యవధి కలిగిన రకాలను ఎంచుకోవాలి. ఎక్కువ మొక్కలు కాదు, తక్కువ మొక్కలతోనే మంచి దిగుబడి సాధ్యమవుతుంది. ఎస్ఆర్ఐ పద్ధతిలో నాట్లు వేస్తే నీటి వినియోగం తగ్గి దిగుబడి పెరుగుతుంది. ఎరువుల విషయానికి వస్తే అవసరానికి మించి రసాయన ఎరువులు వాడటం లాభం కాదు. జీవ ఎరువులు, పచ్చి ఎరువులు వాడితే నేల ఆరోగ్యం మెరుగై పంట బలంగా పెరుగుతుంది. పురుగులు కనిపించగానే మందులు కొట్టకుండా ముందుగా పురుగు తీవ్రతను గమనించాలి. అవసరమైనప్పుడే మందులు వాడితే ఖర్చు తగ్గి ఆరోగ్యమైన పంట నిలుస్తుంది. రైతు సోదరులారా, తక్కువ నీరు, సరైన పద్ధతి, సమయ పాలన ఈ మూడు పాటిస్తే అనంతపురం జిల్లాలో కూడా వరి సాగు లాభసాటిగా మారుతుంది. ఆధునిక సాగు వైపు అడుగులు వేసి మన రైతు భవిష్యత్తును బలపరుద్దాం.